ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. జూన్ మాసం యొక్క చివరి దినములోనికి మనలను నడిపించినటువంటి దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. మరి దేవుడు మొదటి దినమున మనకిచ్చినటువంటి వాగ్దాన ప్రకారముగా ఈ మాసమంతా కూడా దేవుడు మీ యొక్క ప్రతి అవసరతను సంధించి ఉంటారని, ఒక అద్భుతము, ఒక మేలు దేవుడు జరిగించి ఉంటారని నేనైతే నమ్ముచున్నాను ప్రియులారా. మరి మీ బిడ్డల యొక్క జీవితంలో, వారి యొక్క స్కూల్స్ విషయంలోనూ, అడ్మిషన్స్ విషయంలోనూ, ఫీజు విషయంలోనూ అన్నిటిలో దేవుడు సహాయం చేసి ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. మీలో ఇంకా అనేక మంది బిడ్డలు అడ్మిషన్ జరగకుండా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయి ఉంటే భయపడొద్దండి. దేవుడు రాబోతున్నటువంటి నూతన మాసంలో ఒక అద్భుత కార్యం దేవుడు జరిగించి వారు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఆ ఫీజు విషయంలోనూ అన్నిటిలోనూ దేవుడు సహాయం చేస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కనుక దేని గురించి భయపడొద్దండి. జూన్ మాసం అంతా మనకు సహాయం చేసినటువంటి దేవుడు రాబోతున్నటువంటి జూలై మాసం అంతా కూడా మనకు సహాయము చేస్తారని, అద్భుతంగా దేవుడు నడిపిస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాల సమయంలో ఆశీర్వాదపు సందేశం ఉంటుంది కనుక తప్పకుండా మీరు వినవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. గడిచిన మాసములంతా కూడా దేవుడు మనకి తోడై ఉండి మనతోనూ మన కుటుంబాలతోనూ ఆయన శిలువ రక్తము చేత అగ్ని కంచెను వేసి మనల్ని కాపాడుచు మన ప్రతి అవసరతను సంధించి అద్భుతంగా నడిపిస్తున్నటువంటి దేవునికే యుగయుగములకు స్తుతి ఘన మహిమలు చెల్లునుగాక. ఆమేన్. ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుడు వాక్యము చేత మిమ్మల్ని బలపరుస్తున్నారు అని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఒక దైవజనుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, మీరు 24 గంటలు ప్రార్థన చేయొచ్చు అంటాడు. అది ఎలా కుదురుతుందండి? కొంతమంది అలారం పెట్టుకుని ప్రార్థన చేస్తుంటారు కదండి, కరెక్ట్గా అరగంట చేస్తారు, 10 నిమిషాలు అలారం పెట్టుకుని ఉంటారు. 24 గంటలు ఎలా చేయగలము? ఆయన ఏమంటాడు అంటే, ప్రభువా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం ప్రభా, యేసు రక్తము జయం, తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం, అయ్యా నిన్ను గణపరుస్తున్నాం, యేసు యేసు. ఈ ఒకే ఒక మాట అండి. ఆయన అంటాడు, ఇలా మీరు ఉచ్చరించడం ద్వారా మీరు 24 గంటలు ప్రార్థన చేయొచ్చు అంటాడు ఆయన. మన దేవునికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లను కూడా మనం ఉచ్చరించవచ్చు. తద్వారా 24/7 మనం ప్రార్థన చేసినట్లు అంటాడు ఆయన. 24 గంటలు ప్రార్థన చేయడం కుదరదు, ఎందుకంటే విశ్రాంతి కూడా మనకు అవసరం కదా. అంటే ఎక్కువ సమయం కూడా మనం ఈ రీతిగా దేవుని నామమును ఉచ్చరించడం ద్వారా ప్రార్థన చేయొచ్చు అంటాడు ఆయన. వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, నా నామమున మీరు ఏది అడిగినను చేస్తానంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు సంఖ్యాకాండము 6వ అధ్యాయము, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యం కదండి. దీంట్లో పైన మీరు గమనించినట్లయితే ఆశీర్వాదాలు ఉంటాయి. సంఖ్యాకాండం 6:26లో ఆశీర్వాదపు వచనాలు ఉంటాయి. నీకు సమాధానము కలుగజేసేదని అంటాడు దేవుడు. అయితే గమనించండి, కింద ఉన్న ఆశ్చర్యం కలిగించే మాట ఏంటి అంటే, నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించేదను. యేసయ్యా, ఒకే ఒక మాట అండి, యేసయ్యా నీకు స్తోత్రం నాయన, యేసయ్యా నీకు స్తోత్రం నాయన. కొన్ని సంఘాలు నేను వెళ్ళినప్పుడు చక్కగా స్తుతి ఆరాధన ఉంటుందండి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అందుకని బైబిల్లో మీరు గమనించిన అనేకమైనటువంటి భక్తులు, దేవా నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గమై ఉన్నావు ప్రభువా, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభువా అంటూ ఉంటారు కదండి. ఉదయకాల సమయాన్ని కూడా స్తుతి నైవేద్యము చెల్లించండి దేవునికి, ఈ నామమును ఉచ్చరించండి. 2 నిమిషాల సందేశంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. ప్రతిరోజు దేవుని బిడ్డలు ఒక్కసారి అయినా యేసు అనే మాట వినాలి, యేసు అనే మాటను ఉచ్చరించాలి. యేసు అనే మాటను మనం ఉచ్చరించడం ద్వారా మనకు కలిగేటటువంటి మేలేంటిని మనం ఆలోచన చేసినట్లయితే, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని ఉదయకాల సమయంలో మనం ఏమంటాం? ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక అంటామండి. యేసు నామములని ప్రార్థన మనం ముగిస్తాం. కనుక ఈ చిన్న ప్రార్థన నేర్చుకోండి, బలమైన ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి బలమైన కార్యములు జరిగించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమును ఉచ్చరించుట వలన ప్రభువా మేము ఆశీర్వాదాలు పొందుకుంటామని మాసపు చివరి దినమున మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము కొరకై స్తోత్రం ప్రభువా. గడిచిన మాసములంతా కూడా ప్రభువా మీరు మాతోను మా కుటుంబంతోనూ తోడయ్యుండి ప్రతి అవసరతను సంధించి మాసపు చివరి దినములోనికి నడిపించిన విధానము కొరకే మీకే స్తుతి ఘన మహిమలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మా ప్రియుల జీవితంలో మీరు చేసిన మేలులన్నిటి కొరకై స్తోత్రం ప్రభువా. నూతన మాసమును ఎదుర్కొన్నట్టు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి,
ఆమెన్ ఆమెన్.